అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే అదాని ఒప్పందానికి సంబంధించి ఆయన మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, దానితో పాటుగా కొన్ని పార్టీకి సంబంధించిన వాటికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి, ఏ విధంగా ఆ ప్రెస్ మీట్ జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మన ముందున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఆయన అందులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ప్రెస్ మీట్ గురించి, ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, అది ప్రెస్ మీటా ఒక కామెడీ షోనా, స్టాండప్ కామెడీ షో లాంటిదా? అంటే ప్రెస్ మీటే కదండి, అంటే అందరికీ చెప్పింది, సాక్షులు లైవ్ కూడా వచ్చింది ఛానల్లో. ఓకే, అది రికార్డెడ్, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య అందరూ అనుకుంటుంది ఏంటంటే జబర్దస్త్ వదిలేసి అందరూ కూడా వ్యూవర్స్ దానికి ఎందుకు పెరుగుతున్నారు, ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అనగానే దీనికి వ్యూస్ పడిపోతున్నాయి అంట జబర్దస్త్ కామెడీ షోకి. ఎందుకు అనంటే ఇతను మాట్లాడే పిచ్చి మాటలు, వెకిలి చేష్టలు, ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. అసలు దాన్ని ప్రెస్ మీట్ అంటారా? అసలు చాలా కామెడీగా ఉంటుందన్నమాట అతను చేసే పనులన్నీ కూడా. ఇంకా దాని ప్రెస్ మీట్ అంటే అతను ఎవరో పాపం పేటీఎం డబ్బులు రాక అతను ఎడిట్ చేయకుండా నిన్న ఏదో మాట్లాడాడు కదా, ఒకసారి మీరు అది వింటారా? కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఇంకా పిల్లలకు కూడా రేపు సోషల్లో చదువుకునేటప్పుడు ఈ రెండు వేరు వేరా, మాజీ ఎక్స్ సీఎం చెప్పారు అని చెప్పేసి క్వశ్చన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్లుంది. బాబోయ్, ఈ ప్రెస్ మీట్లు ఆపండి అయ్యా. ఫస్ట్ నువ్వు చెప్పేదేదో వచ్చి బయటికి వచ్చి ఫస్ట్ నీ నియోజకవర్గ ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడి, అసెంబ్లీకి వచ్చి వాళ్ళ గురించి, ఆ గ్రామాల గురించి, అక్కడ జరుగుతున్న ఏది వాళ్ళకి ఏది మంచి చేయాలనే దాని గురించి నువ్వు మాట్లాడి దాని గురించి పెట్టి ప్రెస్ మీట్ వినాలనిపిస్తుంది. ఎంతసేపటికి చేసిన చెడ్డ పనులన్నీ కూడా అవన్నీ కూడా ఎట్లయితే కప్పుచ్చుకోవడానికి దృశ్యం సినిమాలో ఫ్యామిలీని కనుక వెంకటేష్ చెప్తూ ఉంటాడు, మనం చేయలేదు చేయలేదు చేయలేదని. అదే పోకడ జగన్మోహన్ రెడ్డిది కూడా. అసలు ఎక్కడుంది నా పేరు, ఎక్కడుంది నా పేరు అంటారు. జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఆంధ్రప్రదేశ్ సీఎం అని అయితే ఉంది కదా. 2021లో నువ్వే కదా సీఎంగా ఉన్నావు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను కాదు అంటే ఏం చెప్పాలి అతనికి? అదే పెద్ద కామెడీ అనిపిస్తుంది అందరికి. అసలు దానికి సంబంధించి ఆ ఒప్పందాల్లో ఆయన పాత్ర లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. దాన్ని ఎలా సమర్థించుకోవాలంటున్నారు? అంటే ఒక పక్క ఫస్ట్ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఏమీ దాంట్లోకి తీసింది ఏం లేదు బయటకు ఆ విషయాన్ని. అది ఇతర దేశం, ప్రపంచ స్థాయిలో బయటకు వచ్చింది ఇతంది. న్యూయార్క్లో అక్కడ గవర్నమెంట్కి వచ్చేసింది, దాని నుంచి వచ్చింది. ఇంకా ఎలా చెప్తాడండి నాది లేదు, నేను చేయలేదు అని? ఇతను నా మీద కక్ష కట్టారు అంటే నీకు అక్కడే ఉన్న కక్షపూరితమైన చర్యలు అక్కడ కూడా చేశాడు. రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా దానిలో నేను రాయిస్తాను పేరు, ఇలాగా అతను చేశాడని తప్పు అని అంటాడు. అలా రాయమంటే రాయరు కదా. ఆ రోజు అక్కడ అగ్రిమెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఇలా అగ్రిమెంట్ రాసుకున్నారు, అక్కడ క్లియర్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదే కదా బయటకు వచ్చింది ఈరోజు. ఇంకోటి, అందులో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి తాను చాలా మేలు చేశాడని, ఈ ఒప్పందాలకు సంబంధించి చాలా డబ్బు ఆదా చేశాడని, దానికి కాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తనకి సన్మానం చేయాలని, శాల్వా లేదని ఉంటే శాల్వా కప్పి కూడా సత్కారం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ వ్యాఖ్యల గురించి మీరేమంటారు? నిజంగా సన్మానం చేయాలి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటారు అంటే అతను చేసిన పిచ్చి పనులు, ఈ పిచ్చి వేషాలు, జనాలు పెద్ద సన్మానం ఆల్రెడీ చేశారు. తీసుకెళ్లి సీఎం పోస్ట్లోంచి పక్కన ఎమ్మెల్యే పోస్ట్ పడేశారనమాట. అదే పెద్ద సన్మానం. 11 ఈ రోజున అన్ని జీవితం అంతా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కోవటమే. వాళ్ళ చెల్లెలేమో నాకు ఆస్తి ఇవ్వడం మా అన్నయ్య అని ఆవిడ అడుక్కోవటం, ఒక చెల్లెలేమో నాకు అన్యాయం జరిగింది అన్నయ్య, బాబాయ్ని చంపేశారు కదా మరి నువ్వేం చేస్తావు అని ఆవిడ అడుక్కోవటం. వీళ్ళ బ్రతుకంతా ఇంతే. అది ఎలా వీళ్ళని ఏ విధంగా వీళ్ళకి సన్మానం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ లాభం తెచ్చిపెట్టాడండి? అందరికీ కూడా ఒక్కొక్కరికి కొన్ని కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలందరి మీద కూడా ఒక్కొక్క మనిషి మీద ఇంత అనేది కూడా ఈ రోజున క్యాలిక్యులేషన్ చేసి చెప్తుంటే
మనకు తెలుస్తుంది ఇంత వీళ్ళు అప్పులు చేశారా, ఇంత భయంకరంగా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఇంత భయంకరంగా ఉన్నదనేది తెలుస్తుంది. నిన్న చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను సంపాదించిందంతా ఆవిరి చేస్తున్నాడని. నిజమే బాబు, నువ్వు చేసిన అప్పులన్నీ ఎలా ఆవిరి చేద్దామని చెప్పి చూడాల్సి వస్తుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన అప్పులు ఎలా ఆవిరి చేద్దామా అంటున్నాడు. నువ్వు తెచ్చిన సంపాదన కదా, ఆ విషయం మర్చిపోతున్నట్లున్నాడు. అది అతనికి సన్మానం ఎందుకు చేయాలి, ఆల్రెడీ అయిపోయింది సన్మానం. రేపు గనక ఇతను బయటకు వచ్చేసి ప్రజల తరపున పోరాడి, ముందులో అసలు ఫస్ట్ బయటకు రమ్మనండి ఆ తాడేపల్లి ప్యాలెస్లో నుంచి, ప్రజల్లోకి వచ్చి బహిరంగంగా చర్చ పెట్టమనండి, ఇతనికి మంచి సన్మానం జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ₹2.50 పైచిలుకు కొనుగోలు చేశాడని, చంద్రబాబు నాయుడు గారు అదే కరెంట్ని ఆయన హయాంలో ₹5 పైసలకి కొనుగోలు చేశాడని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని ద్వారా ఆదా చేశాను అంటున్నాడు. మరి ఆ మాటలు వాస్తవా కాదా? ఎక్కడ ఆదా చేశాడండి? ఎప్పుడైతే కమ్యూనికేషన్, ఈ స్కిల్స్ కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందో, అన్నిట్లో మనం అన్ని రంగాల్లో కూడా ముందెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అన్నీ కూడా తగ్గుతాయి ధరలు. ఎప్పుడైతే మనం ఒక దానిలో ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉండిద్దో అన్నిట్లో కూడా దాంట్లో డెవలప్మెంట్ పెరిగే కొద్దీ ధరలు తగ్గుతూ ఉంటాయి. అలాంటిది 2010 తర్వాత 15 ఇలా చూసుకుంటూ వస్తే 2010లో ₹12.06 ఎంతో ఉంది, తర్వాత ₹9 చిల్లర ఎంతో ఉంది, ఆ తర్వాత చూస్తే ₹4, ఇప్పుడు ₹2. ఇతను 50 పైసలు ఎక్కువకే కొన్నాడు. ఇతను ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో చేస్తాడు. 7 గంటల్లో 7,000 వాట్స్ సంబంధించింది 2021లో, 2024కి ముందుగానే ఇతను వాళ్ళతోటి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికి తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఏదైతేనేమి మొత్తానికి ఇతను ముఖ్యంగా అక్కడ మీడియా వాళ్ళు చెప్పిన దానికి, అడిగిన దానికి ఏది సమాధానం చెప్పాల. ఫస్ట్ తను చెప్పే ధోరణిలో తను చెప్పుకుంటూ వెళ్ళాడు ఎంతసేపటికి. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డే చెప్పాడుగా, మొన్నటి వరకు వాళ్ళ మంత్రిగా అతను విద్యుత్ శాఖ మంత్రిగానే చేశాడు కదా, మరి అతనే చెప్పాడుగా, నన్ను అర్ధరైతులు లేపి సంతకాలు పెట్టమన్నారు, నేను పెట్టనన్నాను, డిజిటల్ సైన్ ఉంది మేమే చేసుకుంటామన్నారు అని చెప్పేసి మాట్లాడుతూనే చెప్పాడు. దానికి నిన్న అసలు దాని గురించి అసలు ఇంత కూడా ప్రస్తావించాల జగన్మోహన్ రెడ్డి, ఇంత కొంచెం కూడా ప్రస్తావించాల. ఇంకేం చెప్పుకుంటాం ఇతని గురించి? ఇతను ప్రెస్ మీట్లు ఈయన అంతా కామెడీ షోనే. కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి మధ్య అవగాహన అంటాడు, ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. నన్ను శాలువాలు కప్పండి అంటాడు. ఎందుకు కప్పాలంటే రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసినందుకు, గంజాయి తోటి మద్యంతో అంతా కూడా రాక్షస పాలనే కదా. ఇట్లాంటి వాళ్ళకి మనం సన్మానం చేయాలి. ప్రజల్లోకి వస్తే మంచిగా సన్మానం చేస్తారు. ఒకసారి రమ్మనండి తాడేపల్లి ప్యాలెస్ నుంచి, అప్పుడు తెలుసు. ఖచ్చితంగా జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. చివరిగా దీనికి సంబంధించి ఆయన చాలా మంది ఆయన్ని తప్పుడు రాతలు రాస్తే ఇబ్బంది పెడుతున్నారని, దానికి సంబంధించి పరువు నష్టం దావా కేసు వేస్తారని చెప్పి చెబుతున్నారు. నిజమే, పరువు జగన్మోహన్ రెడ్డి పరువు ఉన్నాడు, ఈయన పరువు నష్టం దావా వేస్తాడు. పరువు ఉన్నవాడు పరువు నష్టం దావా వేస్తాడు. అసలు పరువే లేనివాడు ఏమని పరువు నష్టం దావా వేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు పరువు లేదంటారా? ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన సీఎం కొడుకు. అప్పట్లో ఎలా అయ్యాడండి సీఎం? ఎలా అయ్యాడు? బాబాయిని చంపి సీఎం అయ్యాడు. ఈ రోజున సొంత చెల్లెలు, ఇంటి ఆడపడుచుకే ఆస్తి ఇవ్వలేని పరిస్థితి అనమాట తమది. అట్లాంటి వ్యక్తికి ఏ విధంగా ఉండిద్ది చెప్పండి? అలా ఉండిద్ది వీళ్ళ ప్రవర్తన. వీళ్ళు ఇతను మాట్లాడతాడు మళ్ళీ పరువు నష్టం దావాల గురించి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని మాట్లాడినాడండి? మరి ఆయన వెయ్యాలంటే ఆయన వేయలేకపోవటం కారణం ఏంటి? వియ్యానికైనా కయ్యానికైనా దేనికైనా ఒక సమవిద్య ఉండాలి. అది లేదు ఈ జగన్మోహన్ రెడ్డి తోటి. ఎవరు చిచ్చి అనుకుంటున్నారు, అందుకనే ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. ఇతను పరువు నష్టం దావా వేసి ఏం చేస్తాడు? అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేసే సీన్ అయితే. మొత్తానికి ఓవరాల్ గా ప్రెస్ మీట్ గురించి మీరే ఉంటారు అంటే? ఓవరాల్ గా ప్రెస్ మీట్ ఏం లేదు బాబాయ్, చిన్నపిల్లలు అయితే అసలు చూపించొద్దు ఆ ప్రెస్ మీట్లు. వాళ్ళ అడిగే డౌట్లకి మేము సమాధానాలు చెప్పలేకపోతున్నాము. అసలు ఆ ఎడిటింగ్ చేసేవాళ్ళు అంటే ఇంకా అంతకంటే భయంకరం. ఏం ప్రెస్ మీట్ అండి? జనంలోకి రమ్మనండి, బాగుండిద్ది అనేది ఒకటే ఫైనల్ గా చెప్పేది. జనంలోకి వచ్చి బహిరంగంగా చర్చ పెడితే జగన్మోహన్ రెడ్డి గురించి బాగుంటది. అతను డైరెక్ట్ గా వచ్చి అసెంబ్లీకి ఎదురుగి వెళ్ళట్లేదు కదా, మరి నా జనం అంటున్నాడు కదా, ఒకసారి ఆ ప్రజల్లోకి వస్తే బాగుంటదని అనుకుంటున్నారు. ఖచ్చితంగా చూద్దాం మేడం. మీ అభిప్రాయం మేరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్లోకి వస్తారో లేదో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.